దావీదు కీర్తన 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అందరూ కూడా స్వరమెత్తి వచనం వెంబడి వచనం పలుకుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 35వ దావీదు కీర్తన 469వ పేజీలో ఈ అధ్యాయం ఉంటుంది, ఈ వచనాలు ఉంటాయి. కాబట్టి 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అందరం వచనం వెంబడి వచనం పలుకుదాం. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొన వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్ల నుండిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను ఒట్టిన వలలో తానే చిక్కబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆయన సన్నిధిలోకి వచ్చి ఈ మాటలు పలికిన ప్రతి ఒక్క దేవుని బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా పరిశుద్ధ లేఖన